హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఏంటి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, మునగాకు పొడి అండి. అమ్మ చేసిన మునగాకు పొడి. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఇక జార్లో పెట్టేసుకుంటున్నాను నేను. పొడి అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో నెయ్యి వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. మునగాకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ మీకు తెలిస్తే మీరు కూడా కమెంట్ చేయండి. నాకు తెలిసింది నేను తింటూ మీతో మాట్లాడతాను. సో వేడి వేడి అన్నం అయితే రెడీ. నేను ఒక ఆమ్లెట్ వేసుకున్నాను. సో పొడితో వేసుకోండి, మంచిగా వేసుకోండి మునగాకు పొడి. చూడండి నేనైతే ఫుడ్ పెట్టేసుకున్నాను. సో ఈ ఆమ్లెట్ విత్ మునగాకు పొడి. సో దీంట్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. సో ఈ మునగాకు పొడి వచ్చి కళ్ళకి, జుట్టుకి, చర్మానికి, మరి ముఖ్యంగా షుగర్ కంట్రోల్ చేస్తుంది. సో మనం పొడి కావాలంటే ఇలా పొడిలాగా చేసుకొని తినచ్చు, లేదు అంటే ఉట్టి ఆకులు ఉంటాయి కదా అవి కూడా తినచ్చు, లేదు అంటే జ్యూస్ చేసుకోవచ్చు. మునగాకు జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. సో సో దీంట్లో అంత వాల్యుబుల్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది, మోకాళ్ళ నొప్పులకి మరి ముఖ్యంగా యూజ్ అవుతుంది. అలానే ఇన్ఫెక్షన్స్ ఏమైనా బాడీలో ఉంటే అది కూడా తీసేస్తుంది. సో మనమైతే మునక్కాయ తింటాం కదా, మునక్కాయ తింటాం కానీ ఈ ఆకులు మాత్రం తీసి పడేస్తాం. కానీ ఈ వీటిల్లోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మునక్కాయ అయితే తీసుకొచ్చి సాంబార్లో, తర్వాత కర్రీలో ఇట్లా వేసుకొని తింటాం కాదు. ఈసారి నుంచి ఆకులు పడేయకండి, ఈ ఆకులు కూడా ఇలా పొడిలాగా చేసుకొని తినండి. సో ఈ మునగాకు పొడిలో రిచ్ కాల్షియం, ఐరన్ కూడా ఉంటుంది అనమాట. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది సర్వరోగ నివారిణి. ఒకసారి ట్రై చేద్దాం. ఆమ్లెట్ నేనైతే ఎక్కువగా చేసుకున్నా. ఈ విధంగా చేసుకుంటే మనం తింటామని చెప్పి నేను ఈ విధంగా చేపించుకున్నాను మమ్మీతో. ఈసారి నేను ఫుల్ లెంత్ వీడియో కూడా తీసి పెడతాను ఎలా చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మునగాకు గురించి ఇదొక సర్వరోగ నివారిణి అంతే. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఇలాంటి పొడి తయారు చేసుకొని పెట్టుకోండి. బాయ్ బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో. షుగర్ పేషెంట్స్ మర్చిపోవద్దు, మీరు కంపల్సరీగా ఈ మునగాకు పొడిని రోజు తినే ఆహారంలో తీసుకోండి. మీ షుగర్ కంట్రోల్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్ బాయ్.